ఆశీర్వాదం ఎలా పొందుకుంటామో అన్న విషయాన్ని నేను మీతో పంచుకోవాలని కోరుతా ఉన్నా. చాలా సులభం మనం చేయగలిగింది. మన తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల మీద ఎక్కువ భారం మోసి మరి ఏమంటారంటే వారి మీద మొయ్యాలని అనుకుంటారా? ఎవరైనా తల్లిదండ్రులైన వారు పిల్లల మీద భారం మొయ్యాలని అనుకుంటారా? కొంచెం ఇంటరాక్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఓకేనా? అనుకున్నా అంటే భారం మొయ్యాలని అనుకుంటారా తల్లిదండ్రులైన వారు? సరే, పిల్లల భారం ఎవరు చేస్తారు? తల్లిదండ్రులు మోస్తారు కదా. అలాగనే దేవుని ఒక ఆజ్ఞలు కూడా భారమైనవి కావు. సో నేను ఈరోజు ఇంట్రడక్షన్గా కొన్ని విషయాలు పంచుకుంటా. ఓకేనా? సో అందులో ఆ వర్డ్ ఎలా మనము ఆశీర్వదింపబడతాం, ఏం చేస్తే ఆశీర్వదింపబడతాం, ఏం చేస్తే పరలోకానికి వెళ్ళగలుగుతాం అన్న విషయాన్ని నేను ఈరోజు మీతో పంచుకుంటా. ఒక పదం పంచుకుంటా. ఎన్ని పదాలు? ఒకటే పదం మీద పంచుకుంటా. ఓకేనా? ఆ పదం ఏంటంటే యథార్థత. ఆ పదం ఏంది? యథార్థత. యథార్థత అంటే ఏమైనా మీరు మరి పంచుకుంటారా? యథార్థత అంటే ఏమనుకుంటా ఉన్నారు? యథార్థత అంటే ఏమిటి? ఒకటి పదం. ఓకేనే? యథార్థత నిజాయితీగా ఉండాలి. ఇంకెవరైనా మనం పంచుకుంటారా? రైట్ పాప. ఇంకెవరైనా మనం పంచుకుంటారు? యథార్థత అంటే ఏం చేయాలి? ఏంది? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఓకే, రైట్. ఓకేనా? సో మనం యథార్థతను గురించి పంచుకుందాం ఈరోజు. అలాగనే ఈ యథార్థత అన్న పదము పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం ఈ ఒక యథార్థమైన భక్తిని గురించి, మరి యథార్థంగా ఆరాధించు వారు ఎలా ఆరాధించాలని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. మీరు చెప్తారా? యథార్థంగా ఆరాధించు వారు ఎట్లతో? పాప చెప్పాప, భయపడు. ఆత్మతోటి సత్యంతో ఆరాధించాలంటే ఈ పాప చెప్పేది కరెక్టేనా? కరెక్టేనా? ఆ రెఫరెన్స్ ఏమైనా చెప్తారా? రెఫరెన్స్ ఎక్కడ ఉందని బైబిల్ గ్రంథంలో? ఓకేనా? మనం యోహాను సువార్త 4వ అధ్యాయం 23 లేకుంటే 24వ వచనంలో చూసినట్టయితే మనము చూస్తూ ఉంటాం. ఏంటంటే యథార్థంగా ఆరాధించువారు అన్న వచనం ఉందా అక్కడ? ఎన్నో వచనం పాప? 23వ వచనం. ఓకే, చద్దాం మనం. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ, యథార్థంగా ఆరాధించువారు తండ్రిని ఆత్మతో సత్యంతో ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుతా ఉన్నాడు. తండ్రి ఏం కోరుతా ఉన్నాడు చెప్పండి? మనం యథార్థంగా ఆరాధించాలి తండ్రిని. అంటే మనము ఎలా ఆరాధించాలంట? ఆత్మతో సత్యంతో మనం ఏం చేయాలి? ఆరాధించాలి. మరి అలాగనే ఆరాధించాలని తండ్రి కూడా ఏం చేస్తూ ఉన్నాడు? కోరుతా ఉన్నాడు. యథార్థంగా ఆరాధించేవారు. సో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు ఇవి. యేసుక్రీస్తు ప్రభు. సో యథార్థతను గురించి ఈ వచనంని ధ్యానించకముందు యథార్థత అంటే ఏమిటి, యథార్థత వలన ఎన్ని దీవెనలు వస్తాయి అన్న విషయాన్ని నేను మీకు ఈరోజు పండుకుంటా. ఖాళీ యథార్థత మీరైతే మీనింగ్ చెప్పేసింది కదా. ఓకే, మరి మన ఒక ఆజ్ఞ ఉన్నది. ఓకేనా? కొత్త నిబంధనల నుంచి ఒక వచనం చదివాం. చాలా వచనాలు చద్దాం మనము, కానీ ఒక్క ఆజ్ఞను మాత్రం మనము కంఠస్థం చేద్దాం. ఓకేనా?
2-3 వచనాలని కంఠస్థం చేద్దాం. ఇది ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్టయితే, ద్వితీయోపదేశ కాండం 5వ పుస్తకం. నీ దేవుడైన యెహోవా యొద్ద నువ్వు ఎట్లుండాలంటానండి? యథార్థపరుడవై ఉండవలెను. ఇది ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా వద్ద నువ్వేం చేయాలి? యథార్థపరుడవై ఉండవలెను. యథార్థంగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. ఒకవేళ యథార్థంగా లేరు అనుకోండి, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడు సృజించింది కూడా మానవులని యథార్థవంతులుగా సృజించాడంట. ఎలా సృజించాడు? యథార్థవంతులుగా. మనం ఈ వచనం కూడా చేద్దాం. ప్రసంగి గ్రంథం అంటే మనకి సామెతల తర్వాత ఉంటుంది కదా, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ. ఇవి కొన్ని వచనాలు ముందుగా చూద్దాం. మనము చూసిన తర్వాత మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఓకేనా? దేవుడు ఎలా సృజించిండంట మానవులని? యథార్థవంతులుగా సృజించిండని ఇక్కడ చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయము 29వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒక్కటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులని యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. ఇది జ్ఞాని అయిన సొలొమోను రాస్తా ఉన్నాడు. దేవుడు ఎలా సృష్టించిండంట మానవులని? యథార్థవంతులుగా సృష్టించిన. కానీ మానవులు ఏం చేసుకున్నారు? నానా విధములైన ఏం చేసుకున్నారు? తంత్రములని, అంటే ఐడియాస్, తెలివిని వినియోగించుకుంటు. కానీ దేవుడు ఎలా సృజించిండు మానవులని? యథార్థవంతులుగా. ఎలా సృజించిండు? యథార్థవంతులుగా. ఎలాగనైతే సృజించిండో అలా మనం దేవుని యొద్ద మనం ఎలా ఉండాలంట? యథార్థవంతులంగా ఉండాలంట. 2 వచనాలు అయితే కొంచెం అర్థమవుతున్నాయి కదా, చాలా ఈజీగానే ఉన్నాయి కదా, అందరికి అర్థమవుతుంది కదా. మానవుడిని ఎలా సృజించాడు దేవుడు? యథార్థవంతులుగా సృజించాడు. మనం యథార్థవంతులంగా ఉండాలి దేవుని సన్నిధిలో. మరి ఇది ఆజ్ఞ. కానీ మానవులు ఏం చేసుకున్నారు? డిఫరెంట్ ఐడియాస్ వేసుకున్నారు, తంత్రాలు కల్పించుకున్నారు, ఐడియాస్ వేసుకున్నారు. వేసుకొని ఏం చేసిండ్రు? పాడైపోయిండ్రు. కానీ మనము అలా ఉండకూడదు. మీరు కూడా ఐడియాస్ వేస్తారా? తప్పుని తప్పని ఒప్పుకుంటారా? లేకుంటే ఐడియాస్ వేస్తారా? అంటే చిన్న క్వశ్చన్, తప్పుని మీరు తప్పు చేస్తే తప్పని ఒప్పుకుంటారా? లేకుంటే ఐడియాస్ వేస్తారా? ఈ ఐడియాస్ వేసే గుణం ఏదైతే ఉన్నదో చూడండి, మానవునికి పుట్టుకతోటి వచ్చేది. అంటే మరి అలా ఐడియాస్ ఇస్తారు. ఇప్పుడు ఆదాము అవ్వకు చెప్పిండు కదా, దేవుడు చెప్పిండు. ఏమని చెప్పిండు? నైనా నువ్వు ఆ పండుని తినొద్దు అని చెప్పిండా లేదా? అర్థమైందా లేదా? అర్థమైంది కదా. దానికి చేయట్లో ఏం కావాలి? విధేయత కావాలి, అంతనేనా? అయితే ఏమవుతుంది? కొన్ని దినాల తర్వాత సాతానుడు మరి అవ్వని శోధిస్తాడు. శోధించిన తర్వాత ఏం చేస్తాడంటే ఆ పండుని అవ్వ తింటుంది, భర్తకు కూడా ఇస్తుందా అయ్యదా? అయ్యో, దాని తర్వాత మరి ఆదాంని పిలిచి అడుగుతాడు దేవుడు, నైనా ఎందుకు నువ్వు భయపడుతున్నావు? తినొద్దన్న పండుని తిన్నవా అని అంటే ఏమంటాడంటే, ఇప్పుడు ఏం చేయాలి? యథార్థంగా ఉండాలి ఒకటి, లేదా ఏమైనా చేస్తే ఏం చేయాలి? సాకు చెప్పాలి. 2 చాయిసెస్ ఉన్నాయి కదా. ఏదైనా క్వశ్చన్ అడిగితే ఏం చేయాలి? యథార్థంగా చెప్పాలి, లేకపోతే సాకన్నా చెప్పాలి. ఇప్పుడు ఈయన ఏం చేసిండు? అయ్యా, నువ్వు ఇచ్చిన భార్య ఉన్నది కదా, ఆ భార్య ఇచ్చిందయ్యా, అందు గురించి తిన్నా అన్నాడు. ఈ ఆన్సర్లో ఏమున్నది? సాకున్నదా లేకుంటే యథార్థత ఉన్నదా? యథార్థత ఉన్నదా? సాకున్నదా?
సాకు ఉన్నది. మీరు ఎవరో యథార్థత అంటున్నారు. ఈ జవాబు ఇచ్చిండు, భార్య ఉన్నది కదా ఆమె ఇచ్చింది అందుకని తిన్నా అన్నాడు. సాకా లేకుంటే యథార్థతనా? సాకే అంటా ఉన్నారు ఎక్కువ మంది. సో సాకే అది. ఎందుకు సాకు? భార్య బాయిలో దుంకుమంటే దుంకుతావా నువ్వు? చెప్పాలి, దుంకుతారా ఎవరైనా? భర్త మిమ్మల్ని బాయిలో దుంకుమంటే దుంకుతాడా? నా భర్త చెప్పిండు బాయిలో దుంకుతా అని. మనకి ఏం చేస్తాడు సాతానుడు కూడా? ఏం చేస్తాడంటే మనల్ని గొంతు పట్టుకొని, ఓ గల్ల పట్టుకొని, మీరేమంటారు దీన్ని హైదరాబాద్, మేము ఇట్లా పట్టుకొని గొంతు బీసుకొని, ఏయ్ నువ్వు పాపం చేస్తావా లేదా, లేకపోతే కొడతా నేను బెత్తం తీసుకొని అని అంటాడా? అంత పవర్ సాతానునికి లేదు. ఖాళీ శోధించగలుగుతాడు. ఏం చేయగలుగుతాడు? కాబట్టి ఎక్కువ మీరు పాపం చేసేటప్పుడు, తప్పు చేసేటప్పుడు అయ్యో శోధించబడ్డా చేసినా అనొద్దు. అదేంది? సాకు. అదేంది? సాకు. ఎక్కువ పవర్ లేదే, నువ్వు పాపం చేయి అని. ఏదైనా ఆస్తిపాస్తులు గుంజుకోవచ్చు, కానీ పాపం చేపించే సత్వ ఏం లేదు, లేదు సాతాను. కాబట్టి సాతానుని కూడా మనం ఏమనకూడదు, సాకు వేయకూడదు కదా. యథార్థత అంటే సాకులు చెప్పకూడదు. ఏం చెప్పకూడదు? సాకులు చెప్పకూడదు అన్నమాట. యథార్థంగా ఉండాలి. ఓకే తప్పయిందా, తప్పు అయ్యింది. లేకపోతే ఈ సాకులు చెప్పే గుణం ఉంటుంది చూడండి. అందుకని ఇందుకని నేను ఇలా జీవిస్తున్నా, నేను ఇలా జీవించడానికి మా భర్తనే కారణము, నన్ను చర్చికి రానియాడు, నా భార్యనే కార్యము, ఆమె ఇట్లా అంటది అలా అంటది, లే సేవకుల మీద ఏవేవో సాకులు చెప్తూ ఉంటారు. మా తల్లిదండ్రులు ఇట్లున్నారు అందుకనే నా జీవితం ఇట్లయ్యింది అని కొన్ని సాకులు చెప్తూ ఉంటాం. అలాంటి సాకులు చెప్పొద్దు. ఏం చేయకూడదు? ఆశీర్వాదం రావాలంటే మంచి గట్టిగా చెప్పాలి. ఏం చేయకూడదు? సాకులు చెప్పకూడదు. సాకులు చెప్పిండ్రు అనుకోండి ఆశీర్వాదం రాదు. సాకులు చెప్తే దేవునికి ఇష్టం లేదు. ఎలా ఉండాలని దేవుడైన యెహోవా సన్నిధిలో యథార్థవంతునిగా ఉండాలి. నువ్వు యథార్థవంతులుగా దేవుడు మానవులని సృష్టించిండు. కానీ మానవులు ఏం చెప్పిండ్రు? మెల్లంగా సాకులు చెప్పడము, ఐడియాస్ వేయడము స్టార్ట్ చేసిండు. ఎవరైనా అలా సాకులు చెప్పి బతకారనుకోండి, కొంతమంది ఉంటారు సాకులు చెప్పి బ్రతుకుతారు, సాడీలు చెప్పి కూడా బ్రతుకుతారు. వేరే వాళ్ళ మీద సాడీలు చెప్పిండ్రు అనుకో, కొంచెం అన్నం ఎక్కువేస్తారు వాళ్ళకి. తెలుసా మీకు? వాళ్ళు ఒకటవుతారు. అట్లా సాడీలు చెప్పుకొని బతుకుతారు. సో సాడీలు చెప్పి బతకొద్దు, సాకులు చెప్పి బతకొద్దు. ఆమేన్. ఓకేనా? మనం అలా బతకామనుకోండి, దేవునికి తెలుసు, దేవుడు హృదయాలను చూసే దేవుడు కదా, అవునా కదా? ఎసర్నో? సో మనకు ఆశీర్వాదం రావాలంటే నంబర్ 1 మనం సాకులు చెప్పొద్దు, సాడీలు చెప్పొద్దు, సనగొద్దు. ఓకేనా? ఏమేం చేయొద్దు? సాకులు చెప్పొద్దు, సాడీలు చెప్పొద్దు, సనగొద్దు. ఈ వారం మీకు ఒక హోంవర్క్ ఇచ్చేసిపోతా. వచ్చే వారం అంటున్నా, ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే మిమ్మల్ని ఆ హోంవర్క్ చేయమని అంట. ఇంటింటికి సాడీలు చెప్పుకుంటా తిరగొద్దు అని ఒక ఆజ్ఞ ఉన్నది. ఏం చెప్పకూడదు? సాడీలు అంటే దాన్ని గ్రాంధిక భాషలో కొండంలాడుచు తిరగొద్దు అని ఉన్నది. ఏమున్నది? కొండములు అంటే ఏంది? సాడీలు. ఇంటింటికి సాడీలు చెప్పుకుంటా తిరగొద్దు, కొండంలాడుకుంటా తిరగొద్దన్న ఆజ్ఞ ఉన్నది. మీకు జర ఇంట్రెస్ట్ కలగజేయడానికి నేను ఈ ఆజ్ఞ బైబిల్లో ఎక్కడున్నదో మీరు చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు దేవుని చిత్తం అయితే ఏమడుగుతా, ఇంటింటికి సాడీలు చెప్పుకుంటూ తిరగొద్దు, కొండంలాడుచు తిరగకూడదు. ఆ వచనం ఎక్కడున్నదని చెప్పాలి. ఓకేనా? మీరు కూడా ప్రార్థించుకొని వెతకండి, దీవించబడతారు. లేకపోతే ఉన్న ఆశీర్వాదం పోతుంది. ఎందుకంటే దేవుడు ఎంత చక్కటి దేవుడు అని అంటే, ఎంత ప్రేమామయుడు అంటే, ఎంత మనుషులను ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, ఆయన మంచివారి మీద చెప్తలేరేంది? వర్షం ఎవరి మీద కురిపిస్తున్నాడు? మంచివారి మీద ఉన్నదా బైబిల్లో? మీరు ఎవరు చెప్తలేరు? ఉంది. ఓకేనా? మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన ఏం చేస్తున్నాడు? వర్షం కురిపిస్తున్నాడు. మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుడిని ఏం చేస్తా ఉన్నాడు?
ఉదయింపజేస్తా ఉన్నాడు. మీ పరలోకపు తండ్రి అంత మంచివాడై ఉంటే తన అడుగు వారికి ఎంతో నిశ్చయంగా ఏం చేస్తా అన్నాడు? పరిశుద్ధాత్మను కూడా ఇస్తా అన్నాడు. అవునా కదా? ఎసర్ను. సో దేవుడు మరి దీవించాలని చూస్తూ ఉన్నాడు. ఎవరిని దీవించాలని చూస్తూ ఉన్నాడు? యథార్థ పరులని, సాకులు చెప్పేటోళ్ళని కాదు. ఎవరిని దీవించాలని చూస్తుండు? తో సింపుల్. ఇది మనం అందరం చేయగలుగుతాం కదా. ఎక్కువ కష్టమా ఏమన్నా నేను చెప్పింది? ఈజీగా చేయగలుగుతాం. సో మీరు ఆశీర్వాదం కావాలనుకోండి, దీవెన కావాలనుకోండి, మీ జీవితంలో నెమ్మది సమాధానం కావాలనుకోండి, దేవుడు చెప్పినట్టు ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒకటే వర్డ్, యథార్థంగా ఉండాలి. ఇప్పుడు ఇంకొక వచనం చేద్దాం మనం, ఓకేనా? దేవుని సన్నిధిలో మనము యథార్థవంతులుగా ఉండాలని, దేవుడు యథార్థవంతులుగా మనల్ని సృజించిండని మనమే సాకులు చెప్తున్నామని చూసాం, ఓకేనా? కానీ దేవుని కనుదృష్టి అంతా లోకమందంతా తిరుగుతుందంట. ఏమని తిరుగుతూ ఉందంట? యథార్థవంతులు ఎవరైనా కనిపిస్తే వారిని దీవిస్తామని. దేవుని కన్నులు దేని కొరకు తిరుగుతున్నాయి? యథార్థవంతులు ఎవరైనా కనిపిస్తే వారిని దీవించాలని యెహోవా దేవుని యొక్క కన్నులన్నీ కూడా భూలోకం అంతా సంచారం చేస్తున్నాయి అంట. తిరిగి ఆ వచనంని చేద్దాం మనం, ఓకేనా? 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. ఈ 3 వచనాలు మనం ఫస్ట్ చూడాలి, ఓకేనా? ఎందుకంటే మనకు కొంచెం అర్థం కావాలి ఆశీర్వాదం మనకి ఎట్లా వస్తుందని, దేవుడు మనల్ని ఎట్లా వెతుకుతా ఉన్నాడని. మరి నిజంగా ఆరాధించేవారు పెదవులతో కాదు, మరి ఆత్మతో సత్యంతో. సత్యం అంటే ఒక భాగం, అదేంటంటే యథార్థతతో ఒక్క భాగం, వన్ సైడ్. నాణ్యంకేముంటుంది? 2 పక్కలు ఉంటాయి కదా. ఒకటే పక్క ఉంటే అదేమంటారు? ఫేక్ కదా. ఇప్పుడు పైసలు ఉన్నాయి అనుకోండి, 5 రూపాయలు కాయిన్ ఉంది అనుకోండి, నోట్ ఉన్నది అనుకోండి, ఒకటే భాగం ఉంటుందా? 2 భాగాలు ఉంటాయి దానికి? 2 ఉంటాయి కదా, ఫ్రంట్ బ్యాక్. సో ఒక్క అర్థం ఏంది అని అంటే సత్యంతో, యథార్థతతో, ఓకేనా? సత్యంతో మనం ఆరాధించాలి. లోపట మనకు అలాంటి ఒక ఈ సాకులు చెప్పే గుణము, గున్గే సన్గే గుణము అట్లా ఉండకూడదు, ఓకేనా? సో యథార్థంగా మనం 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ యెహోవా కనుదృష్టి అంతా ఒకరు స్పష్టంగా చదవండి, ఓకేనా? తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి ఆ లోకమందంతటా ఏం చేస్తున్నాయంట? దేని కొరకు సంచారం చేస్తూ ఉన్నాయి? తన ఎడల, దేవుని ఎడల యథార్థవంతులుగా ఉన్న వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి ఏం చేస్తూ ఉన్నదంట? లోకమందంతటా సంచారం. అందులో మీరు నేను కూడా ఉన్నాం. ఓహో వీళ్ళు యథార్థ పరుల అని లైన్గా చూసుకుంటూ పోతున్నాడు దేవుడు ఇప్పుడు కూడా. ఎవరు? అరే యథార్థ పరులు ఉంటే వారిని ఏం చేద్దాము? బలపరుస్తామని, వారిని ఆశీర్వదిస్తామని, వారికి సహాయం చేద్దామని. ఎవరిని గురించి వెతుకుతా ఉన్నాయి? యథార్థ పరులను గురించి వెతుకుతా ఉన్నారు. ఎవరు? దేవుడు. సో మనకి యథార్థంగా ఉన్నాం అనుకోండి, దేవుడు వెంటనే ఏం చేస్తాడు? మనల్ని బలపరుస్తాడు. ఆమేన్. మనం యథార్థంగా. సో ఈరోజు మీరు దీవించబడిపోవాలనుకోండి, ఏం కావాలి మనకి? యథార్థత కావాలి. ఏం కావాలి? యథార్థత కావాలి. ఎందుకంటే దేవుడు వెతుకుతా ఉన్నాడు. ఎవరు యథార్థవంతులుగా ఉన్నారో వారిని ఆశీర్వదించాలని భూలోకం అంతా కూడా సంచారము చేస్తాం. సో ఎప్పుడే కానీ మీరు ఏదైనా తప్పు చేసినా, ఎండ్లైనా ఇరికినా ఎలా ఉండాలి? యథార్థవంతులుగా. ఏం కావాలంటే దేవుడు మన పక్షాన ఉండాలంటే, మనకు ఆశీర్వాదం కావాలంటే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? యథార్థ పరులుగా ఉండాలి. ఇప్పుడు నేను ఒక చిన్న బైబిల్ గ్రంథంలో ఇజ్రాయెల్ అన్న పేరు గురించి చెప్తా. ఏం పేరు? నా పేరు కూడా శాంసన్ ఇజ్రాయెల్, అయ్యగారి పేరు కూడా ఇజ్రాయెల్ అనే విన్నా నేను.
ఓకేనా? ఇజ్రాయెల్ పేరు గురించి చెప్తాను నేను ఈరోజు. తెలుసా మీకు ఇజ్రాయెల్ పేరు ఎట్లొచ్చిందో? ఇజ్రాయెల్ పేరు ఎట్లొచ్చిందో తెలియదా? ఓకే, నేను చెప్తా ఈరోజు. యాకోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా యాకోబు. యాకోబు ఎవరు సంతానం? అబ్రహాం సంతానం. అబ్రహాంని దేవుడు పిలిచాడు. ఓకేనా? ఈసాకు కొడుకు యాకోబు. ఈయన పేరే ఏంటంటే, ఈయన పేరుకి అర్థం తెలుసా? యాకోబు పేరుకి యాకోబు పేరుకి అర్థం ఏంటంటే మోసగాడు. యాకోబు పేరుకి అర్థమైంది మోసగాడు అని ఈయన పేరుకి అర్థం. మనకు తెలుగులో ఎట్లా మోసగాడు అనుకుంటామో, హీబ్రూ భాషలో యాకోబు అంటే మోసగాడు అని. అన్ని ఐడియాస్ ఇస్తాడు ఈయన. ఏమేస్తాడు? ఐడియాల వ్యక్తి ఈయన. మామూలు ఐడియాస్ వేయడు ఈయన, భయభక్తులు గల ఐడియాస్ ఇస్తాడు ఈయన. సో ఈయన ఐడియాస్ ఎట్లుంటాయి? కుండలు పెట్టుకొని బిందెలు సంపాదించే ఐడియాస్ ఇస్తాడు అన్ని. ఏం పెట్టుకొని? కొంచెం గట్టి చెప్పండి మరి. ఓకేనా? కుండలు పెట్టుకొని బిందెలు సంపాదించే ఐడియాస్ ఇస్తాడు ఈయన. ఐడియాస్ ఎట్లా ఇస్తాడంటే, ఏసావు ఉంటాడు. ఏసావు వేటకు పోతాడు. ఒక దినము ఈయనకి మరి ఏం దొరకదు, ఆకలి అవుతుంటుంది. ఆకలి అయితే అడుగుతాడు, నాయన కొంచెం అన్నం పెట్టురా అని అడుగుతాడు. ఎవరిని? యాకోబుని. అడిగితే ఏం చేస్తాడు? అలా అంతా కుదరది, జ్యేష్ఠత్వం అమ్ముతావా చెప్పు, అప్పుడు నీకు పెడతా అంటాడు. ఏమమ్ముతే? జ్యేష్ఠత్వం అంటే ఆ దినంలో, ఈ దినాలలో ఇస్తలేరు కానీ ఆ దినంలో 2 భాగాలు ఇచ్చేవారు ఆస్తి పంచేటప్పుడు. అంటే 2 రూపాయలు ఆస్తి ఉన్నది అనుకోండి, మరి జ్యేష్ఠునికి రూపాయి ఆటాన్ని ఇచ్చేవారు. ఆటాననే చిన్నోనికి 2 భాగాలు ఇచ్చేవారు. ఓకేనా? ఎంత ఇచ్చేవారు? జ్యేష్ఠునికి 2 భాగాలు ఇచ్చేవారు. సో ఇది ఏమంటున్నాడు ఈయన? పెట్టింది చిక్కుడుకాయ కూర. ఎంత కావాలంట ఆయనకి? అమ్మో జ్యేష్ఠత్వం కావాలి. చిన్న ఐడియానా ఇది? మామూలు ఐడియానా? కుండలు పెట్టుకొని బిందెలు సంపాదించే ఐడియానా కదా? ఈయన ఐడియాస్ మనిషి. ఈయన పేరు యాకోబు. ఏంది ఇది? యాకోబు. ఈయన ఏం చేసిండు? ఏసావు భయభక్తులు లేదు. ఓకే, జ్యేష్ఠత్వం పోతే పోయింది, అది ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు మాత్రం నాకు కడుపు నిండాలే అని ఈయన ఏం చేసిండు? ఆ హక్కు నమ్మేసిండు, చిక్కుడుకాయల కూర తిన్నాడు. మరి ఈయననేమో జ్యేష్ఠత్వం కొట్టేసిండు. ఎవరు? యాకోబు. జర మంచి మైండ్ గలవారితే మీరు కూడా అట్లా ఏమన్నా అనుకోగలరు. ఓకేనా? ఎందుకంటే మోసగాళ్ళకి మోసగాడు దొరుకుతాడు. ఎవరు దొరుకుతారు? మోసగాళ్ళకి ఎవరు దొరుకుతారు? మోసగాడు దొరుకుతాడు. ఐడియాస్ వేయొద్దు. ఓకేనా? మీరు కూడా ఐడియాస్ వేసి బతికిపోయినా అనుకోకండి. ఐడియాస్ వేసిండ్రో ముందుగాల దేవుడు మీ పరువు తీస్తాడు. ఏం చేస్తాడు? ఖచ్చితంగా తీస్తాడు. ఎవరిని వదిలాడు దేవుడు. కాబట్టి ఐడియాస్ వేయకండి. యథార్థంగా ఉండాలి. దేవుడిని నమ్మేవారు ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. ఈయన ఏం చేసిండు? మళ్ళీ వీళ్ళ మమ్మీ కూడా ఉన్నది. ఈమె ఇలా మమ్మీ ఏం చేస్తుంది? ఇసాకు ఆశీర్వదిస్తాడు అని అంటే పెద్ద చేస్తాడు ఏసావుకి, అరే మంచిగా వండి తీసుకురారా, నేను నిన్ను ఆశీర్వదిస్తా అంటాడు. అది వాళ్ళ మమ్మీ వింటుంది. వినేం చేస్తుంది? అయ్యో ఈ మమ్మీకేమో యాకోబు అంటే ఇష్టం, ఏసావు అంటే ఇష్టంలే. తండ్రికేమో ఏసావు అంటే ఇష్టం. ఎందుకంటే ఈయన మంచిగా మటన్ చికెన్ పెడతాడు కాబట్టి, అంట వేటాడిన మాంసం తీసుకొచ్చి పెడతాడు కాబట్టి మీరు కూడా తిండికి బానిసలు కాకండే. లేకపోతే ఒక కొడుకుని ఒకలాగా, ఇంకొక కొడుకుని ఇంకొకలాగా చూస్తారు. ఓకేనా? జర జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు కూడా పెట్టే కొడుకునే చూస్తారు కానీ పెట్టని కొడుకుని చూడరు. అవునా కదా? కానీ దేవుడు మంచివారి మీద చెడ్డవారి మీద వర్షం, ఆయన పక్షపాతి కాదు. దేవుడు లంచం పుచ్చుకునేవాడు కాదు. అవునా కదా? సో ఈయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడంటే తల్లి చెప్తుంది, అరే జేకబ్ మీ డాడీ ఏసావుని ఆశీర్వదిస్తా అన్నాడు, నువ్వు ఐడియా అయ్యి నువ్వు కూడా ఒక మంచి మేకను తీసుకురా, మీ డాడీకి ఎట్లా ఇష్టమో అట్లా మస్తు కర్రీ చేసి పెడతా, ఆశీర్వాదం కొట్టేయి అంటాడు. ఐడియా ఇస్తుంది. ఈ ఏకబ్ కూడా అబ్బా తల్లి చెప్పింది కదా అని చేసేసాలనా? ఏదైనా తల్లి చెప్తే కూడా పిచ్చి పని చెప్పండి.
చేయొద్దు. ఆమెన్. ఆ తల్లి చెప్పింది కదా అని చెప్పి చేస్తే చాలామంది అట్లా చేపిస్తారు, పిచ్చి పనులు ఐడియాస్ వేపిస్తారు. మీరు అలా ఐడియాస్ వేపించిండ్రు అనుకోండి, స్టోరీ ఫినిష్. ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? ఐడియాస్ వేయొద్దు. ఏం చేయొద్దు? ఐడియాస్ వేసిండ్రు, ఆశీర్వాదం పోతుంది. చూడండి, మిమ్మల్ని బలపరచడు దేవుడు, మీ పక్షాన ఉండడు. ఎందుకు చాలామందికి ఉపవాసం ఉన్నా ప్రార్థన చేసినా ఆశీర్వాదం లేదంటే మైండ్ కుయుక్తి, ఐడియాస్ అది ఉన్నది పోతుంది, దేవునికి తెలియదా? సో అలాంటి ఐడియాస్ వేయకండి, ఓకేనా? చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ యథార్థంగా లేరు, ఉపవాసం ఉంటున్నారు కానీ యథార్థంగా లేరు, కానుకలు ఇస్తున్నారు కానీ యథార్థంగా లేరు. ఒక దినం పట్టుడు పడతారు, ఏమవుతారు? ఈయన కూడా అట్లా వేసిండు, ఆశీర్వాదం కొట్టేసుకున్నాడు. ఓకే, ఏం వేసుకున్నాడు? గుర్రం చర్మం లాగా వేసుకున్నాడు. అరే నువ్వు మరి యాకోబులాగా కనిపిస్తున్నావురా, మరి మాటనే మాటలాగా అనిపిస్తుంది, కానీ ఏంది సంగతి నీదంటే ఏసావునే అని అన్నీ అబద్ధం గిట్ట చెప్పేసి ఆశీర్వాదం కొట్టేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏం చేస్తాడు? దేవా నువ్వు నన్ను ఆశీర్వదించినావు అనుకో. ఈయన ఐడియా చూడండి, ఈయన మెంటాలిటీ. ఈయన ఐడియా ఏం ఐడియా ఉంటుందో అని అంటే ఈయన అంటాడు, దేవా నువ్వు 100 రూపాయలు నాకు ఇస్తే నీకు 10 రూపాయలు ఇస్తా చూడు అన్నాడు. ఏమని ప్రార్థన చేసుకుంటూ? 100 రూపాయలు ఇస్తే నువ్వు ఇచ్చిన దాంట్లో అంతా దశంభాగం ఇస్తా మొత్తం. పెద్ద ఐడియా కదా. అట్లనే ఉంది. మీరు చదివిందా జేకబ్ స్టోరీ? అయ్యో ప్లీజ్ చదవండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఆది కాండంలోనే ఉంటుంది, ఓకేనా? మీరు అందరు చదవాలి, ఓకేనా? జేకబ్ స్టోరీ. ఏం కావాలంటే ఆశీర్వాదం కావాలంటే ఏం కావాలంటే ఇవన్నీ స్టోరీస్ చదవాలి, లేకపోతే మీకు తెలియదు ఎలా దేవునికి ఏది ఇష్టమో అన్నది. సో అలా ఏం చేస్తాడు? ప్రార్థన చేసుకొని పోతాడు. మరి అలాగనే మరి వాళ్ళ బంధువుల దగ్గరికి పోతాడు, మామ దగ్గరికి పెళ్లి కొరకు పోతాడు. అలా మామ ఏమవుతాడు? ఈయనకంటే పెద్ద ఖతర్నాక్, మోసగాళ్ళకి అన్ని పని ఎంత చేసినా అని జీతం తక్కువ ఇస్తాడు, కానీ దేవుడు హెల్ప్ చేస్తాడు, అక్కడి నుంచి దేవుడు విడిపిస్తాడు. అంటే మనకు టైం అయిపోతుంది కాబట్టి షార్ట్ చేసేసిన, ఓకేనా? ఓకే. సో ఇది మనకి ఇలా స్టోరీ జరుగుతుంది. సంపాదించుకుంటాడు, రిటర్న్ వస్తాడు. సంపాదించుకొని ఏం చేస్తాడు? మామ దగ్గర ఉంటే మామ అస్సలు ఈయననే కుండలు పెట్టి బిందెలు సంపాదించుకుంటాడు. వీళ్ళ మామ ఏముంటాడు? ఈయనకేమో చిన్న పాప ఇష్టమైతే ఏం చేస్తాడు? పెళ్ళి దినం నాకు కరెక్ట్గా ఆ దినం వరకు ఏమంటాడు? ఈ పాపనే ఇస్తారు, రేచల్నే ఇస్తారు. రేచల్ కొరకు ఏం చేస్తాడు? జేకబ్ 7 సంవత్సరాలు పనిచేస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు పనిచేస్తాడు. పెళ్లి దినం ఏమి చేస్తాడు? రేచల్ డ్రెస్ లియాకే పిచ్చేసి రాత్రి కదా పెళ్లి చేసేస్తాడు. ఈయన అనుకుంటాడు రేచల్, తిరిగి పొద్దుగాల చూస్తే లియా ముందు ఉంటాడు. అని బయటకు తీస్తాడు. ఏమయ్యా మామగారు ఇట్లా చేసినావు, నువ్వు రేచల్ని ఇస్తా అని చెప్పి లియాని ఇచ్చేసినావు, ఏంది స్టోరీ ఏంది నీది అంటే, పెద్ద కూతురికి చేయకుండా చిన్న కూతురికి ఎట్లా చేస్తాను నేను అని చెప్పి ఏం చేస్తాడు? ఇంకా 7 ఏళ్ళు పని చేయి, అప్పుడు రేచల్ని కూడా ఇస్తా అంటాడు. మోసగాళ్ళకి దొరుకుతాడు. మీరు కూడా అనుకోకండి ప్లాన్ వేసేసినా అని, ఎక్కడనో ఏది విత్తుతావో అది కోస్తావు. ఆమెన్. విత్త ఒకటి వేస్తే చెట్టు ఒక్కటి వస్తుందా? రాదు. ఐడియాస్ వేయకండి, ఓకేనా? యవనస్తులు అయిన వారు కూడా కనిపిస్తున్నాను, ఓకేనా? ఐడియాస్ వేస్తే ఏమవుతుంది? విత్త ఒకటి వేస్తే చెట్టు ఒక్కటి వస్తుందా? రాదు. దొరుకుతారు, ప్రాబ్లమ్స్ ఉంటాయి. పోయి చిక్కిండు, దేవుని గోజాడుకున్నాడు, దేవుడు విడిపిస్తాడు లాభాన్ చేతుల నుండి, ఓకేనా? అంటే ఈయన స్టోరీ. ఈయన రేచల్ని ఇష్టపడతాడా? ఇష్టపడా? చాలా ఇష్టపడతాడు. కానీ రేచల్ ఈయన కంటే ఖతర్నాక్ ఉంటుంది. ఈమెమి చేస్తుంది? తండ్రి విగ్రహాలన్నీ ఎత్తుకొచ్చుకొని లోపల పెట్టుకుంటుంది. ఈయననే అంటే అందు గురించి అంటున్నా, మోసగాళ్ళకి నువ్వు ఏదైనా ఐడియా వేసుకొని పెళ్లి చేసేసుకున్నా, అది చేసేసినా, పెళ్లి చేసేసినా, అయ్యో మోసంలో పడతావు. ఏది విత్తుతావో గుంట దవ్వుతే ఆ గుంటలు నువ్వే
పడతావు, జాగ్రత్త. ఓకేనా? సో అలా మనము చేయకూడదు. ఆమేన్. ఎలా ఉండాలి? యథార్థవంతులుగా ఉండాలి. ఎలా ఉండాలి? సో ఈయన తిరిగి వస్తా ఉన్నాడు. తిరిగి వస్తే మళ్ళీ ఏసావు దగ్గరికి రావాలి కదా వీళ్ళ ఊరికి. వచ్చేటప్పుడు ఏమైతే దడలేస్తుంది. ఇక నేను ఈయన ఆశీర్వాదాలు అన్నీ తీసుకొని పోయినా మా అన్న నన్ను చంపేస్తాడు అంటాడు. ఏమనుకుంటాడు? మా అన్న నన్ను చంపేస్తాడని ఇక్కడ కూడా ఐడియాస్. ఏం చేస్తాడు? నచ్చని భార్యను ముందు పంపిస్తాడు, నచ్చిన భార్యను వెనుక పంపిస్తాడు. దేవునికి తెలియదా ఇదంతా కేసు? అమ్మో, ఇంత ఖతర్నాక్ కదా అయినా. ఖతర్నాకా కాదా? ఖతర్నాకే. ఈయన అట్లా చేస్తే మళ్ళీ ఆశీర్వాదం కావాలని అడుగుతాడు. ఏం కావాలని అడుగుతాడు? చేసే పనులేమో అన్నీ ఇట్లా, కానీ ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. పెనుగులాడతాడు దూతతోటి. ఏం చేస్తాడు? రెస్లింగ్ చేస్తాడు, కుస్తీ పడతాడు. ఎంత వదిలేయమన్నా కానీ వదిలేయడు, అలానే పడతాడు. నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టా అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? మంచి తొడ మీద ఒక దెబ్బ కొట్టగానే తొడ సపరేట్ అయ్యేలాగా అందులో నుంచి బొక్క నుంచి బయటకు వచ్చేస్తుంది. అందులో నుంచి అయినా కానీ ఏం చేస్తాడు? కుంటి కాలుతోటి నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్నేం చేయ అంటాడు? విడిచిపెట్టా అంటాడు. ఇది అంతా కూడా ఆదికాండము 32వ అధ్యాయంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఈ స్టోరీ? 32వ అధ్యాయంలో ఉంటుంది. 32వ అధ్యాయంలో అప్పుడు ఆ దూత లేదా దేవుడు ఆయనను ఏం చేస్తాడంటే నీ పేరేమిటి అని అడుగుతాడు. ఏమడుగుతాడు? నీ పేరు. దేవునికి తెలియదు ఆయన పేరు? యాకోబు. ఎన్నో వచనం బ్రదర్ గారు? 32:1 చదవండి. అల్లే అది కింద ఉంటుంది. చదవండి ఎన్నో వచనం. నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను పోని కొట్టు, తిట్టు, పొక్కలు ఇరగొట్టు, నా ఎముకలు ఇరగొట్టు, కానీ నిన్ను మాత్రం ఏం చేయ. చాలామందికి అలా పట్టుదల ప్రార్థన ఉన్నది ఆశీర్వదించమని, కానీ ఏం లేదు, యథార్థత లేదు. ఐడియాస్ వేసి గెలిపిమంటే దేవుడు గెలిపియాడు. గెలిపిస్తాడు అనుకుంటుండ్రా? ఐడియాస్ వేయొద్దు జీవితంలో. ఎప్పుడు విశ్వాసం కలిగి ఉండాలి. అన్యాయం జరిగినా ఏం కలిగి ఉండాలి? విశ్వాసం. ఐడియాస్ వేయొద్దు. సో ఈయన ఆశీర్వాదం అయితే కావాలి, కానీ పేరు మాత్రం పేరుకు తగ్గినట్టు ఈయన చెప్తున్నాడు. ఏంది ఈయన పేరే? ఏం పేరు? మోసగాడు. అన్ని మోసాలు చేసుకొని బాగానే వచ్చిండు, ఆశీర్వాదం తీసుకొని వచ్చిండు. కానీ భయం వచ్చింది, ప్రాణ భయం వచ్చింది. ఎక్కడికి పోతాం? ఏది విత్తుతామో అదే కోస్తాం. ఇప్పుడు ఏం కావాలి? దేవుడు జ్ఞాపకం వచ్చిండు. కష్టాలలో దేవుడు జ్ఞాపకం వస్తాడు కదా. వచ్చిండు, ప్రభువా దేవా నువ్వు ఆశీర్వదిస్తే కానీ నిన్ను విడిచిపెట్టా, నువ్వు నన్ను నా ఎముకలు విరగొట్టినా పర్వాలే. అయితే దేవుడు అంటాడు, బాబు నువ్వు ఆశీర్వదింపబడాలంటే నీ పేరు చెప్పాలంటాడు. ఏం చెప్పాలి? నీ పేరేందో అడుగుతాడు దేవుడు. మిమ్మల్ని కూడా దేవుడు ఏం అడుగుతాడు? నీ పేరేం పేరు? నీ పేరేం పేరు పాప? జ్యోతియా? నిజంగానే జ్యోతియాను? ఓకే, మన పేరు చెప్పాలి. దేవునికి ఏం చెప్పాలి? మీరు తెలుసా రకరకాల పేర్లు సంపాదించుకుంటారు మీరని? మా దగ్గర ఒక బాబు ఉన్నాడు, ఆయన పేరు ప్రశాంత్. ఏమిది? కానీ ఉన్నదంతా అశాంతే, ఊకనే కోపం వస్తుంది. పేరేంది? ప్రశాంత్. పేరు శాంతి, కానీ అంత అశాంతి. మీరు పేరు ఎవరిదైనా ఉందా శాంతి అని ఇక్కడ? లేదా? ఓకే, అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మనం పేర్లు సంపాదించుకుంటాం. ఏమని? కోపిష్టి, గర్విష్టి, పిస్నారి కదా, ఇవన్నీ పేర్లు సంపాదించుకుంటామా లేదా?
ఇలాంటి పేర్లన్నీ పెడతారా లేదా మీరు మనుషులకి? అరే మళ్ళీ యథార్థంగా చెప్పాలి, పెడతారా పెట్టరా? లేకపోతే ఆశీర్వాదం రాదు చూడండి. నేనేం చేయలేను మరి, ఎంత గట్టిగా చెప్పినా, ఎవరు చెప్పినా, అయ్యగారు చెప్పినా, ఇంకెవరు వచ్చి చెప్పినా కానీ ఏం రాదు, ఆశీర్వాదం అయితే రాదు. ఏం చెప్పాలి? దేవునికి పేరు చెప్పాలి. మనదేం పేరు? పేరు ఏది ఉన్నా కానీ బ్రాండ్ ఒకటే. ఏం బ్రాండ్? కోపిష్టి, గర్విష్టి, అమ్మో సాడీలో కచ్చా, అమ్మో ఆమెనా, ఈసారా అని పేర్లు సంపాదించుకుంటారు అన్నీ. నిజంగానే వీరు పేర్లు పెట్టేటోళ్ళు కూడా చూసే పెడతారు, కొంచెం చూడకుండా పెడతారా ఎవరైనా? మన పిల్లలకు కూడా పెడతాం కదా, 2-3 పిల్లలు ఉంటే చెప్తాడు, అమ్మో ఈడ కుయుక్తి గలగాడు, ఎట్లయినా బతాడు, ఈడున్నాడు చూడు అమాయకుడు అంటారు. తల్లి కూడా చూస్తుంది కదా. ఎవరు పెడతారు? కన్న తల్లే, పాలిచ్చిన తల్లే పెడతాడు. చూడండి, కొన్ని దినాలు కాగానే ఏం తెలుస్తుంది, రూపాలు తెలిసిపోతాయి. తెలుసా తెలియదా? ఎసర్నో అంటారా అన్నారా మీ పిల్లల్ని? అంటాం కదా. అట్లనే దేవుడు కూడా ఏమడుగుతా ఉన్నాడు, బాబు నిన్నైతే యథార్థవంతునిగా సృష్టించిన కానీ నీ పేరేంది అంటే మనం ఏం చేయాలి? ఈయనేం చేసిండు? ఈయన పేరు కూడా చెప్పుకున్నాడు. దేవునికి ఈయన పేరు తెలియదా? ఈయన పుట్టకముందే చెప్పిండు, అరే చిన్నవాడు పెద్దవాడిని ఏలుబడి చేస్తాడు అని చెప్పిండు. దేవునికి తెలియదా? తెలుసు. అయినా కానీ పేరు అడుగుతుండు. అయినా కానీ ఏం చేస్తున్నాడు? పేరు. మనల్ని ఏం అడుగుతాడు దేవుడు? పేరు అడుగుతాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? అయ్యా నా పేరు ఏం పెట్టిండ్రో కానీ నాకు ఒక్కటి మాత్రం తెలుసు, నేను పాపిని అనాలి. ఏమనాలి? అబద్ధాలు ఆడతా, గర్వపడతా, కోపిస్తా, పిసినార్తనం చేస్తా, స్వార్థపరుణ్ణి అని చెప్పాలి. ప్రభా ఏం చెయ్య, అయినా కానీ నాకు కష్టాలు వస్తున్నాయి అంటే ఏం రావు. ఉపవాసాలున్నా ఏం రావు. ఏమైనా కావాలంటే ఏం కావాలి? పేరు చెప్పాలి. ఏం చేయాలి? యథార్థంగా ఉండాలి. దేవునికి ఉన్నది ఉన్నట్టు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. డాక్టర్ దగ్గరికి పోతే రోగం ఒకటి ఉంటే కడుపు నొస్తే తలనొస్తుందని చెప్పొద్దు. లేకపోతే తలనొప్పికి మంది ఇస్తే తొందరగా పోతావు, కడుపు నొప్పి తక్కువగా. సో పరమ వైద్యుడు దేవుడు ఎవరు? ప్రాబ్లం చెప్పాలి. అవునా కదా? ఎస్ఆర్నో? సో మనం ప్రాబ్లం చెప్పాలి. దేవుడు పేరు అడిగిండు, పేరు అడిగితేనే చెప్పేసి నా పేరు యాకోబు అన్నాడు. ఓకే బాబు, నువ్వు ఆశీర్వాదం అడుగుతున్నావు కదా, నీ పేరు మార్చేస్తా, నేను నీ పేరు ఇజ్రాయేల్ అని పెడతా అని చెప్పిండు. ఇది ఇజ్రాయేల్ స్టోరీ. ఏం పేరు పెడతా అన్నాడు? ఇజ్రాయేల్ అని పెడతా అన్నాడు. ఓకే, నిన్ను ఆశీర్వాదం, నీ పేరు చెప్పినావు కదా, నీ పేరు చెప్తే ఏం చేస్తా? ఆశీర్వాదం. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటే నిన్నేం చేస్తా? ఆశీర్వదిస్తా. సో మనం కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పామనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? సాకులు చెప్పొద్దు. ఏం చెప్పొద్దు? దేవుడు తినొద్దన్న పండుని తినొద్దు అంటే, నా భార్య ఇచ్చింది, సాతానుడు శోధించిండు అందుకని తిన్నా అని చెప్పొద్దు. ప్రభువా నా బుద్ధి అలాంటిది. ఎస్ఆర్ను? అవునా కదా? అబద్ధాలు మీ మమ్మీ డాడీ చెప్పిండ్రా అబద్ధాలు ఆడమని? మిమ్మల్ని స్కూల్కి పోతే టీచర్ చెప్పిండ్రా, కానీ మీరు ఆడారా అబద్ధాలు కదా? ఎవరు గొంతు పట్టుకొని మన సాతానుడు వచ్చి కొట్టి అబద్ధమాడంట ఐడియాస్ ఇస్తాము. కానీ దేవునికి ఎవరు ఇష్టము? యథార్థ పరులు ఇష్టం. ఆమేన్. కాబట్టి ఆశీర్వాదం వచ్చింది. నాకు ఏమొచ్చింది? ఉన్నది ఉన్నట్టు చెప్పుకున్నందుకు ఆశ్చర్యమైన జీవితంని మార్చాడు దేవుడు. యాకోబు మరి యాకోబుగా ఉండి తండ్రి ఇంటిని విడిచాడు. ఇజ్రాయేల్ అయి ఏమయ్యాడు? తండ్రి ఇంటికి చేరను అని పాట ఉన్నది కదా, అబ్రహాం దేవుడా యాకోబు దేవుడా అని కదా. సో ఇజ్రాయేల్ అయి ఏం చేసిండు? తిరిగి వచ్చిండు. అంటే ఈయన తప్పిదాలన్నీ ఒప్పుకున్నాడు. ఏం చేసిండు? నేను మోసగాన్నయ్యా అని ఒప్పుకున్నాడు. సో ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు ఈయనను ఏం చేసిండు? ఆశీర్వదించిండు. ఏం చేసిండు? వీళ్ళకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉన్నారు చూడండి. ఫరిసయ్యులు ఉన్నారు. ఎవరు ఉన్నారు? ఫరిసయ్యులు. వీళ్ళు ఏం చేస్తారు? వారానికి
2 దినాలు ఉపవాసం ఉంటారు. పుదీనా, సోంపు, జీలకర్రలో కూడా ఏం చేస్తారు? దశంభాగాలు ఇస్తారు. కానీ వీరికి ఉన్న ప్రాబ్లం ఏందో తెలుసా? ఇంత భక్తి చేస్తారు, వేషధారులైన శాస్త్రులారా, ఫరిసేయులారా అంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు? వేషధారులైన శాస్త్రులారా, ఫరిసే. ఇదంతా 23వ అధ్యాయంలో ఉంటుంది. ఏది? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో. మళ్ళీ వీరు భక్తి పరులు, కానీ లోపట ఏమున్నది? వేషధారణ. వేషధారణ అంటే దాని అర్థమైంది యథార్థతకి ఆపోజిట్ వర్డ్, వ్యతిరేక పదం, యాక్టింగ్. వేషధారణ అంటే ఏంది? వేషం వేసుకునే వాళ్ళని, యాక్టింగ్ చేసే వాళ్ళని వేషధారణ. దేవునికి వేషధారణ ఇష్టం లేదు. ఈ భక్తి ఎట్లా చేసేవాళ్ళు ఫరిసేయులు? వారానికి 2 సార్లు ఉపవాసం ఉండేవారు. పుదీనాలో, సోంపులో కూడా దశంభాగాలు ఇచ్చేవారు. సువార్త చేసేవారు, పొడుగాటి ప్రార్థనలు చేసేవారు. కానీ ఉన్నదేమున్నది వీళ్ళకి? వేషధారణ. చెప్తారు కానీ చెయ్యరు. దేవుడు వీళ్ళని ఏమన్నాడో తెలుసా? నైనా వేషధారులైన శాస్త్రులారా, ఫరిసేయులారా, మీరు 23వ అధ్యాయం చదివితే మత్తయి సువార్తలో, మీరు పోరు వేరోళ్ళను కూడా పోనీయరు అని చెప్పాడు. వీళ్ళని భక్తి చేసి ఏమైనా ప్రయోజనమా? ఫరిసేయులారా, మీరు వెళ్ళరు, చాలండి. మన మొత్తం అదే ఉంటుంది. అమ్మ వీళ్ళు చూసిండ్రా భక్తి చేస్తారు, కానీ ఏం చేస్తారు? వీరు వెళ్ళరు. భక్తి చేసేమైనా ప్రయోజనమా? ఎందుకు ప్రయోజనం లేదు వీరు భక్తి చేసి? వేషధారణ. ఏంది వీళ్ళ ప్రాబ్లం? పైన మంచిగా అనిపిస్తారు కానీ లోపట సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉంటారు, కానీ లోపట కుళ్ళుతోటి, దోపుతోటి నిండుకొని ఉంటారు. కాబట్టి దేవుడు వీళ్ళని ఎంత భక్తి చేసినా పొయ్యేడిది నువ్వు నరకానికి అని చెప్పాడు. ఎంత భక్తి చేసినా ఏం చేస్తారు? పొయ్యేడిది నరకానికే. కాబట్టి ఏమైనా ప్రయోజనమా భక్తి చేసి? చాలామంది భక్తి చేస్తున్నారు కానీ యథార్థత లేదు. లేకపోతే ఏం రాదు? భక్తి ఎన్ని దినాలు చేసినా, ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నట్టు. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చర్చికి వచ్చిన వాళ్ళని చూస్తున్నా, కోపం పోలేదు, గర్వం పోలేదు, అబద్ధాలు మాట్లాడేది పోలేదు, ఇంకా ఏం పోలే. పేరుకి మాత్రం క్రైస్తవుడు, చర్చికి మాత్రం వస్తున్నారు. లాస్ట్కి వస్తే దేవుడు లాస్ట్కి ఏమవుతుందో తెలుసా? ఈ చిడి ఇంకా పాము ఆట ఉంటుంది కదా, పిల్లలు ఆడుకుంటారు, తెలుసా మీకు? చిడి పాము ఇట్లా ఇట్లా వేసుకొని చిడి ఎక్కుతుంది కదా, చిడి పాము ఆట ఉంటుంది చూడు. అట్లా మీరు ఏమవుతుందంటే లాస్ట్కి పోతారు ఆడుకు, అబ్బా ఎక్కిపోయినా అని పాము మింగుతారు, కిందికి వస్తారు. అయ్యా దేవా ఎంత భక్తి చేసి అంతనేనా? మంచిగా బిర్యానీ వండి కొంచెం మన్ను పోసినట్టు ఉంటుంది భక్తి. మంచిగా బిర్యానీ వండి 3 గంటల అందులో కొంచెం మన్ను పోస్తే ఎవరైనా తింటారా? చాలామంది భక్తి అట్లున్నది. మీది కూడా అట్లనే ఉంటే ఏం చేయాలి? ప్రభువా నేను మాత్రం నా భక్తి జీవితంలో ఏం చేసుకోవద్దు? మన్ను పోసుకోవద్దు. ఏం చేసుకోవద్దు? యథార్థంగా ఉండాలి. ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. ఉన్నది ఉన్నట్టు చెప్పేసేయాలి. దేవుడు యథార్థవంతులను దీవించాలని చూస్తూ ఉన్నాడు. అట్లా మనకి ఏముందో అయ్యా దేవా, అట్లనే ఫరిసేయుడు పోయిండు ప్రార్థన చేసుకోవడానికి, ఒక సుంకరి కూడా పోయిండు. కానీ ఈ ఫరిసేయుడు ప్రార్థన చేసి ఏమంటున్నాడు? నేను ఈ దొంగగానిలాగా వెళ్ళను, నేను వారానికి 2 దినాలు ఉపవాసం ఉంటా, మళ్ళీ కానుకలు ఇస్తా, దశంభాగాలు ఇస్తా, ఆశీర్వదించి అంటాడు. 0 మార్క్స్ అంటాడు దేవుడు. ఎన్ని మార్క్స్? 0 అంటాడు.
ఇంకొక ఆయన వస్తాడు సుంకరి. ఈయన వచ్చేమంటాడు, దేవా నేను ఆకాశం వైపుకి కళ్ళెత్తుటకు కూడా నాకు ధైర్యం చాలదు, పాపిని అంటాడు. దేవుడు ఈయన మొర వింటాడు. ఈయన ఉపాసాలు ఉండలే. సో మీరు ఎలాంటి భక్తి చేయాలనుకుంటున్నారు? ఉన్నది ఉన్నట్టుకొని చెప్పుకున్నారు. సో ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? యథార్థంగా ఉండాలి. ఓకేనా? ఏముండాలి? యథార్థంగా ఉండాలి. చూడండి, ఒక ఆశీర్వాదం చెప్పి నేను 10-15 ఆశీర్వాదాలు ఉన్నాయి యథార్థం అని. కానీ మన టైం అయిపోయింది కాబట్టి నేను ఆపుతా. ఒక్కటి మాత్రం చేద్దాం. ఓకేనా? మనం కీర్తనల గ్రంథం 84వ కీర్తన 11వ వచనం అనుకుంటా. చూడండి, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించువాడు, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయకుండా మానాడండి. ఎవరికి మానాడు? యథార్థంగా ప్రవర్తించేవాడు. దేవుడు ఏమేమి అనుగ్రహించేవాడు? కృపయు ఘనతయు అనుగ్రహించేవాడు. మళ్ళీ చదవండి అమ్మా, అలానే ఉందా? దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. సూర్యుడు లేకుండా మనం బతకలేము. పంటలు పండవు, వర్షాలు పడవు. ఆయన మన సూర్యుడు, ఆయన మన నీతి సూర్యుడు. ఆమేన్. కాబట్టి ఆయన సూర్యుడును మన కేడమునై ఉన్నాడు. ఏమైనా కానీ అడ్డుకుంటాడు. ఆయన కృపయు ఘనతయు అనుగ్రహించువాడు, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు కొదువ చేయక మానడు. అంటే మేలు చేస్తా అంటాడు. ఎవరికి మేలు చేస్తా అంటున్నాడు? యథార్థవంతులకి. అందరు చెప్పాలి, ఎవరికి? యథార్థవంతులు. సో మీరు ఒకవేళ ఉపాసం ఉండి యథార్థంగా లేకపోతే, కాన్కలు ఇచ్చి యథార్థంగా లేకపోతే, ఈ ఫరిసీయుని లాగా నీ మార్క్స్ అన్నీ ఏమవుతాయి? 0 ఈక్వల్ ఏమవుతుంది? ఈ భక్తి ఏం భక్తి? 0 భక్తి. బిర్యానీ వండి మన పోసే భక్తి. మీరు అలాంటి భక్తి చేయకూడదు. ఆమేన్. మీ భక్తితో పాటు ఏముండాలి? యథార్థత ఉండాలి, సత్యవర్తనలై ఉండాలి. ఓకేనా? ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి. మనము 1-2 వచనాలు చదువుకొని ముగించుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనము సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఇంకొక వచనం చదివి మనం ప్రార్థన. సామెతల గ్రంథము 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదవండి. అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని కనికరం పొందుతాడండి. ఇప్పుడు అతిక్రమములు అంటే ఏంది? తప్పిదములను దాచిపెట్టుకున్నాడు అనుకో, యాక్టింగ్ చేసుకుంటే తిరిగిండు అనుకో, ఎన్నటికీ వర్ధిల్లాడంట. ఎందుకు ఆశీర్వాదం లేదు చాలామంది క్రైస్తవుల కంటే? చేసిన తప్పులన్నీ లోపల పెట్టుకొని జర సున్నం కొట్టిన సమాధుల్లాగా బయట పెయింట్ వేసుకొని ప్రైజ్ లాడని తిరుగుతున్నారు. దేవునికి హృదయం తెలియదా? తెలుసా తెలియదా? యాక్టింగ్ చేసి బతుకుతామా మనము? బతకలేము. అతిక్రమములను దాచిపెట్టుకున్న వాడు ఏం చేయడు? వర్ధిల్లాడు. అందరు చెప్పండి, అతిక్రమములను దాచిపెట్టుకున్న వాడు వర్ధిల్లాడు. అంతనే, జీవితమే నాశనం. ఇక్కడ నరకము, సస్తే నరకం, దానికంటే పెద్దది. సో మీకు ఆశీర్వాదం కావాలంటే అతిక్రమంలను ఏం చేయకూడదు? దాచిపెట్టుకోకూడదు. పాపంలను ఏం చేయకూడదు? దాచిపెట్టుకోకూడదు. ఐడియాస్ వేయకూడదు, సాకులు చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి. నీ పేరు ఏందంటే ఏం చేయాలి? యాకోబు అని చెప్పాలి. ఏంది? మోసగాన్నయ్య, ఇలా చేస్తా నేను, యాక్టింగ్ ఎక్కువ ఉన్నది, నా నుండి తీసేయి అన్నావు అనుకో, ఆశీర్వాదం. ఇప్పుడు మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చదివి ప్రార్థన చేసుకుందాం. మనం మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం.
మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులనుగా చేస్తాడు. మనం ఆయన ఎదుటకు పోయి నేను పాపిని అన్నాం అనుకో, ఎంత ఘోర పాపి అయినా కానీ ఆయన నమ్మదగిన వాడంట. నిన్నేం చేయడు? ఈ భయంకరమైన పాపం చేసినావు, నా సన్నిధికి రాను అని అన్నాడంట. నువ్వు ఏమైనా చెయ్యి, నిన్ను చేర్చుకుంటాడంట. ఎంత మంచి అవకాశం. ఏదైనా డాక్టర్ వచ్చి చెప్పాడు అనుకోండి, మీకు భయంకరమైన వ్యాధి ఉన్నదయ్యా, ఏమైనా చెయ్యి, ఓకే నేను నీకు ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తా అన్నాడు అనుకో, ఆయన దగ్గర పోయి ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. లివర్ పాడైందయ్యా అంటే, కానీ నేను తాగలేదు అంటే ఏమైనా మీనింగ్ ఉందా దానికి? ఏం చేస్తాడు? తాగితే లివర్ పాడవుతుంది బాబు అంటే పాడైందని చెప్పాలి. అయ్యో నేను సిగరెట్లే తాగలే, లంగ్స్ పాడైపోయింది అని చెప్తే ఎట్లుంటుంది? డాక్టర్కి తెలియదా ఏంది ఎందుకు పాడవుతుందో? తెలుసా తెలియదా? అట్లా మనం కూడా ప్రభా నా జీవితం ఎందుకు అయ్యింది అంటే వదిలేస్తాడా ఏంది? నో, దేవుని దగ్గర ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఆయన నమ్మదగిన వాడు. ఫ్రీ ట్రీట్మెంట్. ఏం ట్రీట్మెంట్? ఫ్రీ ట్రీట్మెంట్. నిన్ను పరిశుద్ధంగా చేస్తాడు. రక్షించుటకు యెహోవా హస్తం ఏం కాలే? కురచ కాలేదు అంటాడు. చిన్నగా కాలే, రక్షించగలుగుతాడు నిన్ను. కానీ దేవునికి మనకు మధ్యలో ఏమొస్తున్నది? పాపం అనే అడ్డుగోడ. ఏమున్నది? పాపం అనే ఆ అడ్డుగోడను ఏం చేసేయాలి? తీయాలంటే నువ్వేం చేయాలి? యథార్థంగా ఒప్పుకోవాలి. ఇంకా ఆశీర్వాదాలు ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే వస్తే మీకు యథార్థంగా ఉండుట వలన ఎన్ని ఒక్కటే చూపెట్టిన ఈరోజు, ఇంకా 10 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఈ ఆశీర్వాదాలన్నీ మీకు కావాలంటే ఏం కావాలి? యథార్థత కావాలి. లాస్ట్కి మనం కొత్త నిబంధనకు వస్తే యథార్థంగా ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలి? ఆత్మతో. దాని మీనింగ్ ఏంది అని చెప్తాను నేను, ఓకేనా? యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. యథార్థమైన భక్తి గలవారు కావాలి. సో ఈరోజు మీకు ఒక్క పదం చెప్పిన. ఏం చెప్పిన? యథార్థతను కూడా చెప్పిన. యెహోవా కనుదృష్టి అంతా ఏం చేస్తుంది? లోకమందంతటా సంచారం చేస్తుంది. ఎవరిని ఆశీర్వదించాలని? యథార్థవంతులు. సో ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు మనం ఆయన దగ్గరకు వస్తే. మనం ఏం చేయాలి? మన పేరు చెప్పాలి. మన పేరు ఏందో మనకు మంచిగా తెలుసు కదా. తెలుసా తెలియదా అందరికీ కదా? కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను యథార్థపరునిగా ఉండుటకు సహాయము దయచేసి, మళ్ళీ యథార్థంగా ఆత్మతో సత్యంతో ఆరాధించే స్థాయికి నన్ను ఎదిగించు దేవా అని ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అయ్య గారు.